ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర దర్శనంలో సౌందర్యలహరి గురించి తెలుసుకుంటున్నాం. సౌందర్యలహరి అవతరణాన్ని గురించి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. శంకరులు కైలాసానికి వెళ్ళి 5 స్ఫాటిక లింగాలను తెచ్చారు అని వారి చరిత్రలో ఉంది. ఆ సమయంలో ఈశ్వర సన్నిధానంలో ఉన్న మంత్రశాస్త్రాన్ని శంకరులు తీసుకొని వస్తూ ఉండగా నందికేశ్వరుడు అడ్డగించి లాక్కొన్నాడట. అప్పుడు శంకరుల చేతికి చిక్కినవి 41 శ్లోకాలు మాత్రమే అని, మిగిలిన 59 శ్లోకాలను తరువాత ఆయన స్వయంగా రచించి పూర్తి చేశారు అని చెప్తాడు. సౌందర్యలహరిలో మొదటి భాగం 41 శ్లోకాల వరకు మంత్రశాస్త్రం. పైకి దేవీ స్తోత్రంగా కనబడినా అందులో శ్రీ విద్యా మహిమ, ఉపాసనా విధులు, మంత్రోద్ధార రహస్యాలు, శ్రీచక్ర షట్చక్ర సంబంధం మొదలైన విషయాలు నిబంధింపబడ్డాయి. ఈ భాగానికి ప్రత్యేకంగా ఆనందలహరి అనే పేరు కూడా ఉంది. ఇక రెండవ భాగంలో దేవి యొక్క, అమ్మవారి యొక్క ఆ కిరీట పాదాంతం గల ఆమె దివ్య సౌందర్య వర్ణనం ఉంది. ప్రత్యేకంగా ఈ భాగాన్ని మాత్రమే సౌందర్యలహరి అని కూడా వ్యవహరిస్తారు. ఈ సౌందర్య వర్ణనంలో అమ్మ చల్లని చూపును శంకరులు ఇలా దర్శించారు. దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. మంగళస్వరూపురాలవైన అమ్మ, నీ చల్లని చూపులు ఎంత దూరమైనా ప్రసరించగల శక్తి కలిగినవి. అవి సుదీర్ఘమైనవి. అరవిరిసిన నల్ల కలువల్లాగా విశాలమైన తేజోవంతమైన నీ నేత్రాల నుండి ఆ చూపులు ప్రసరిస్తూ ఉన్నాయి. వాటిలో నుండి ఒక్క చూపును ఎక్కడో దూరంగా దీనంగా ఉన్న నా మీద కూడా దయతో ప్రసరింపజేయి. అది చాలు. నేను ఆ తేజో జలంలో స్నానం చేసినట్లు అవుతుంది. దానితో నేను ధన్యుణ్ణవుతాను. అంతే. ఈ మాత్రం దానితో నీకేమీ నష్టం లేదు. చంద్రుడు తన వెన్నెల కాంతిని స్వచ్ఛమైన మేడల మీదనైనా, అగమ్య గోచరాలైన అడవుల మీదనైనా సమానంగానే ప్రసరింపజేస్తాడు కదా అని అన్నారు. ఈ ప్రార్థనలో అద్భుతమైన దివ్య తత్వ సర్వస్వాన్ని నిక్షిప్తం చేశారు శంకరులు. మానవులమైన మనం ఈ లోక వ్యవహారంలో పడి కూపస్థ మండూకాల్లాగా, బావిలో పడిన కప్పలలాగా అదే సర్వస్వం అనుకొని, అనుకున్నవి జరుగక అనుకోనివి జరిగి ఎప్పుడూ ఏదో లేదని చింతిస్తూ అన్నీ ఇవ్వగలిగిన భగవంతుణ్ణి మరిచిపోయి ఆ దివ్య సౌధాలకు దూరంగా కీకారణ్య మహారణ్యాలలో దిక్కుతోచని దీనులలాగా కాంతి విహీనులమై ఉంటాం. మనం ఎంత దూరంలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా అమ్మ దయతో ఒక్క చూపు చూస్తే చాలు. మనం ఆ కాంతి పరిధిలోకి వస్తాం. బావిలో నుండి బయటపడ్డ కప్పలలాగా మన మనస్సులు కూడా విశాల ప్రపంచాన్ని చూస్తాయి. చింత తొలగిపోతుంది, శాంతి లభిస్తుంది. ఆ అమ్మ చూపు వెన్నెల్లాంటిది. చంద్రమా మనసో జాతః అని ఆమె మనస్సు నుండే చంద్రుడు జన్మించాడు కనుక
ఆమె మనస్సు చల్లనిది. అది సత్వగుణ సంపన్నులై సాధన చేసుకునే స్వచ్ఛమైన మేడల వంటి సమున్నతులైన మహర్షుల మీద ఎట్లా ప్రసరిస్తుందో, అట్లాగే రజస్తమో గుణాలతో సతమతమవుతున్న సాధారణ మానవులమైన మన మీద కూడా సమానంగా ప్రసరిస్తుంది. ఆమె చూపు ఒక దివ్య జ్యోతి, అది వెలుగు. ఆ వెలుగును అది నలువైపులా వ్యాపింపజేస్తూ ఉంటుంది ఆమె చూపు. విద్యలాగా. విద్య అంటే జ్ఞానం. అది ఎలా నలువైపులా వ్యాపిస్తూ ఉంటుందో ఆమె చూపు అలా వ్యాపిస్తూ ఉంటుంది. దాన్ని నలుగురికి పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. అందువల్ల శంకర్లు అంటున్నారు, అమ్మా నీ దయాదృష్టి వల్ల నేను బాగుపడతాను అంతే, నీకేమీ నష్టం లేదులే అని. జ్ఞానుల సంఖ్య పెరిగితే ప్రపంచానికి నష్టమేమీ లేదు. ఇంకా ప్రపంచం చక్కగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. కనుక నన్ను కూడా ఉద్ధరించు తల్లి అని ప్రార్థన. ఈ అవగాహనతో ఒక్కసారి ఆ శ్లోకాన్ని చూద్దాం. దృశాద్రాధీయస్యా దరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. ఒక్కసారి అమ్మ మన వైపు చూస్తే ఆ చూపులోని అందాన్ని జీవితాంతం మనం మరిచిపోలేము. అంత దయార్ద్రమైన మాతృదృష్టి అది. దరదళిత నీలోత్పల రుచా అంటే కొద్దిగా విచ్చుకున్న నల్ల కలువల కాంతి. మెరపు తీగల్లాంటి తీవ్రమైన వెలుగులను ఎక్కువసేపు మనం చూడలేము. మనోహరమైన సున్నితమైన కాంతిని వెదజల్లే పుష్పాలను జీవితాంతం చూస్తూనే ఉండగలం. అమ్మ చూపును అలా పుష్పాలలాగా చూస్తూ ధ్యానిద్దాం. ఓం నమో వెంకటేశాయ.